డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు, రీజనల్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. జన సైనికులపై కపట ప్రేమ చూపించాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటం మచిలీపట్నం ఇళ్ల కూల్చివేతపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలో జగన్ నివాసం కోసం అనేక ఇళ్లు కూల్చివేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అవమానించినప్పుడు పేర్ని నాని ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇకనైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న పేర్ని నాని గారు మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నటువంటి పేర్ని నాని గారికి మేము ఈ మీడియా ద్వారా మా సందేశాన్ని అందించాలని కోరుకుంటాం. ముఖ్యంగా పేర్ని నాని గారు మాట్లాడింది ఏంటంటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు మా ప్రభుత్వంలో ప్రభుత్వ గోడని ఇప్పటంలో కూలుస్తూ ఉంటే మీరు కారు జీపు మీదెక్కి మీరు ఇప్పటం వచ్చారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండగా మచిలీపట్నంలో మీ కార్యకర్తల ఇళ్లను కూలిస్తే మీరు ఎందుకు రాలేదు అని అడిగారు. అయ్యా పేర్ని నాని గారు, ఆ రోజు ప్రభుత్వం మీది. అడ్డగోలుగా ఇప్పటం గ్రామంలో రైతులు జనసేన పార్టీ మీటింగ్కి పొలాలు ఇచ్చారనే దురుద్దేశంతో మీరు కావాలని కక్షగట్టి అక్కడున్న జనసేన నాయకులు ఇళ్ళు కొట్టింది ఈ రాష్ట్రం అంతా చూశారు. ఇంకో విధంగా మచిలీపట్నంలో జరిగిన విషయానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదంటున్నారు. ఆ రోజు రావటానికి ఈరోజు రాకపోవటానికి ఒకటే. ఆ రోజు మాకు అధికారంలో లేము, ఒక్క ఎమ్మెల్యే లేరు, ఒక్క ఎంపీ లేడు. మాకు ఉన్నదల్లా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ సమస్య మీదైనా స్పందించే నాయకుడు మాకున్నది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఈరోజు మచిలీపట్నంలో మా పార్టీకి ఒక ఎంపీ అభ్యర్థి ఉన్నారు, బాలచౌరి గారు. మరి ఆయన డైరెక్టర్గా అక్కడ ఏదైతే ఇళ్ళను కూల్చారో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీస్తాం, అక్కడున్న అధికారులు కూడా నిలదీసి మీకు నష్టపరిహారం మేము ఇస్తామని చెప్పి వస్తే ఈరోజు కావాలని జన సైనికుల్లో చిచ్చు పెట్టడం కోసం స్పెసిఫిక్గా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని దూరం చేయాలనే దురుద్దేశంతో ఏదో ఈయనకి జనసేన పార్టీ కార్యకర్తల మీద ప్రేమ పుట్టినట్టు ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నారు పేర్ని నాని గారు. అయ్యా పేర్ని నాని గారు, మా కార్యకర్తల మీద మీరు ఇంత ప్రేమ చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అధికారం పోయినాకే ప్రేమ చూపిస్తారా మీరు? మరి గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలో ఒక్కరోజన్నా మీరు స్పందించారా అని మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు రోడ్డు కోసం 100 సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లు కూల్చి ఒక వాలంటరీగా మహిళ చేస్తుండగా ఆ మహిళను కూడా ఈడ్చి కొట్టిన ప్రభుత్వం మీది. ఆ రోజు మీరే ఏమయ్యారని మేము అడుగుతూ ఉన్నాం. అనేకమైన సంఘటనలు జరిగినాయి జన సైనికుల మీద, వీర మహిళల మీద. మరి ఆ రోజు మీరు మాట్లాడకుండా ఈరోజు ఏదో జన సైనికుల మీద, వీర మహిళల మీద మీకు ఎంతో అభిమానం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చూస్తూ ఉంటే మన రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకత్వం కదా కావాలని కోరుకుంటూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 151 సీట్ ఇచ్చి పరిపాలించమంటే కేవలం బూతులతో సరిపెట్టినటువంటి మీరు ఈరోజు జనసేన పార్టీ గురించి, కార్యకర్తల గురించి మీరు మాట్లాడతారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు చెప్తా ఉన్నారు
జగన్ ప్రభుత్వంలో పరదాలు కట్టుకొని వెళ్ళారు అన్నారు. మీరు పరదాలు కట్టుకొని కూడా అర్జీలు తీసుకోవట్లేదు అన్నారు మీరు. అయ్యా పేర్ని నాని గారు, మంగళగిరి మీకు ఎంత దూరం ఉందో ఒకసారి ఆలోచించండి. మంగళగిరిలో జనవాణి ప్రతిరోజు మా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని పెట్టి సమస్యల మీద వచ్చిన ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటమే కాకుండా పరిష్కార మార్గం కూడా చేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. కూటమి ప్రభుత్వంలో అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బార్ పెట్టి ప్రజల దగ్గర అర్జీలు తీసుకొని స్పాట్లో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటే మీరు పరదాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఈ రాష్ట్రం 25-30 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిన పాపానికి 25-30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు మీరు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కానీ అండగా ఉంటే మనకిక అధికారం రాదని వైసీపీ నాయకులు కొంతమంది కుట్రపూరితంగా పేర్ని నాని అనే వ్యక్తిని ప్రెస్ మీట్ల ముందు కూర్చోబెడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, రాజకీయాలకు దూరంగా ఉంటాను, 2024 నుంచి నేను రాజకీయాలు మాట్లాడను, రాజకీయాల్లో నా కొడుకుని దించాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పేర్ని నాని మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉందని మేము అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు నీ కొడుకు మరి మా కార్యకర్తని ఎలా భోజనం చేస్తుండగా కొట్టింది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే బాధితుల తరపున అన్నారో మొన్న జెడ్పీ హాల్లో జరుగుతున్న మీటింగ్లో బాలచౌరి గారు అక్కడున్న మున్సిపల్ కమిషనర్ని అడిగింది ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఒక అధికారంలో ఉన్న అధికారిని మేము నిలదీసి మీడియా ముందు అడిగామంటే మేము ఎంత చిత్తశుద్ధితో ఉన్నామో ఈ ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీకు భయం ఎందుకని అడుగుతూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి పని చేసినా ఏ కార్యం తలపెట్టినా మీరు ప్రెస్ ముందుకొచ్చి మీరు అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నారు. మీరేదో కాపుల మీద ప్రేమతో ఉన్నట్టుగా లేదంటే జన సైనికులకు మీద ప్రేమతో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు జన సైనికులకి వీర మహిళలందరికీ కూడా ఒకటే అర్థమవుతూ ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు అయ్యా నేను పదవి కోసం కాదు, నేను ప్రజల కోసం అంటేనేమో పదవి కోసం కాదంట జెండా మోపిస్తా కానీ అట్లా మాట్లాడుతూ ఉన్నారు. 2 నాలుకల పాము మాట్లాడినట్టు. నేను పదవి కావాలి సీఎం కావాలంటే ఆయన కేవలం సీఎం అవటానికి వచ్చాడు, ప్రజల బాగోగులు పట్టించుకోవడానికి మాట్లాడతారు ఈ ప్రజలు ఈ నాయకులు. అందుకనే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మన నాయకుడు ఏది నిర్దేశిస్తే దాన్ని శిరసావహిస్తూ మనం ముందుకెళ్దాం. ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కావాలి. ఎందుకంటే అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి సరైన రాజధాని లేదు. పిచ్చోడి చేతిలో రాయిబెట్టినట్టుగా ఆ రోజు తండ్రిని చూసి కొడుకుకి ఓటేసినందుకు 3 రాజధానులని కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి 5 సంవత్సరాలు కాలం గడిపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మరి అమరావతి రాజధాని అని ప్రకటిస్తే బావిగన్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఎగతాళగా. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. యువకులు పెద్ద ఎత్తున, ఎందుకంటే పెద్ద కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి రావటానికి మొక్కు చూపిస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చంద్రబాబు గారి నాయకత్వాన్ని చూసి. కాబట్టి పేర్ని నాని గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు చెప్పిన మాటలు ఏ జన సైనికులు కానీ ఏ కాపులు కానీ వినే పరిస్థితి లేదు. మీరు కళ్ళబొల్లి మాటలు ఇంకా కట్టిపెట్టకపోతే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. ఎందుకంటే పేర్ని నాని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖ తప్ప అన్ని శాఖల గురించి మాట్లాడేవాళ్ళు మీరు అందరూ చూశారు. 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆ బందర్ మచిలీపట్నం నియోజకవర్గం ఎలా ఉందంటే 30 సంవత్సరాల క్రితం ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నీ సిగ్గు తెచ్చుకోవాలి నువ్వు మాట్లాడటానికి. నువ్వు మచిలీపట్నాన్ని ఏం డెవలప్ చేసావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఫ్లైట్ ఎక్కి వస్తావా అన్నావు. మేము అడుగుతా ఉన్నాం నాని గారిని, మీరు
మచిలీపట్నానికి ఎయిర్పోర్ట్ కట్టండి జగన్ డబ్బుతో, మా నాయకుడు ఫ్లైట్ మీదే వస్తాడు. మీరు ఎంగింగా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇద్దరు నాన్నీల వల్ల జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా మీ నాయకుడికి సిగ్గులేదంటాయా? మీతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆడబడుసులు చిగ్గుపడే విధంగా, పిల్లలు భయపడే విధంగా మీరు మీడియా ముందు మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి కట్టబెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000 నుంచి 1,00,000 మెజార్టీ ఇచ్చినందుకు మీరు ఇంకా రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడాలని మేము అడుగుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు అందరం కూడా కూటమితో కలిసి మా నాయకుడు ఏది చెప్పినా చేయటానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.